సంహారము, అంహస్సు అంటే పాపం, ఇలాంటి ప్రాసలు వాడటమే కాకుండా సింహాలకు జూలుండును అంటే సింహాలను జూలో పెడతారు కదా, నెహ్రూ జూలాజికల్ పార్క్ అనుకుంటాం. ఈ మాత్రానికి ఇంగ్లీష్ పదం ఎక్కడ పడి, నేను ఇంగ్లీష్ పదం పెట్టలేనండి. అది జూ, తెలుగులో జకార ఊకారముల జూ. సింహాలకు జూలుండును, జూలు అంటే జుట్టు. సింహాల కోసమే జూలు ఉన్నాయని ఇంగ్లీష్లో అర్థం, సింహాలకు జూలు ఉంది అని తెలుగులో అర్థం. నేను జూ అన్నాను, మీరు ZOO రాసుకుంటే నాకే అది ఒక చమత్కారం. అలాగే మరి సింహం కోసం పద్యం మొదలుపెట్టావు. సంహారమే సృష్టి యగును కవి, మహాకవి. ఆ స్థాయి తగ్గదండి. మీకు సరదా కోతను ఒక చలోక్తి విసిరా సరే అందులో తాత్విక స్థాయి కనపడుతుంది. సంహారమే సృష్టి యగును, నిజంగా కూడా వేదశాస్త్ర ప్రమాణాలతో సహా మన పెద్దలు చెబుతున్నది ఏమిటంటే సంహారం లేకపోతే సృష్టి లేదు. బ్రహ్మదేవుడు సృష్టి అంతా ఎలా చేసేటంటే సంహారం అయిపోయాక ధాత యథాపూర్వమకల్పయతు అన్నట్టు, ఇదివరకు ఎలా చేశాడో అలాగే చేశాడు అన్నారు. అంటే ఈ సృష్టి అంతా వెళ్ళి భగవంతుడిలో లీనమవుతుంది, మళ్ళీ వస్తుందని కదా. అంటే సంహారం లేకపోతే సృష్టి ఎక్కడది? అందువల్ల సంహారమే సృష్టి యగును సామాన్యముగా అంహస్య పుణ్యముగుగా. ఎన్నో పురాణ కథల్లో చూస్తే చేసిన పాపాలు కూడా పుణ్యాలుగా పరిగణించబడిన సందర్భాలు ఉన్నాయి. గుణనీతి కథలో ఉదాహరణకి ఆయన శివరాత్రి నాడు ప్రసాదం కోసం గుళ్ళో దొంగతనం చేశారండి అంటే దొంగతనమే కావచ్చు, కానీ ప్రసాదం కోసం కాబట్టి పుణ్యం అన్నారు. ఆ ప్రసాదం కొండ ఎక్కడుందో కనపడక దీపం వెలిగించాలి, అప్పటికే దీపాలు కొండెక్కి. అందుకని తన జీర్ణ వస్త్రాన్ని చింపి నూనెలో ముంచి దీపం వెలిగించాడు అంటే దీపారాధన చేశాడు, అది పుణ్యం అన్నారు. దొంగతనం కోసం దీపం వెలిగిస్తే. అంచేత సాధారణంగా మరి కొన్ని పుణ్యక్షేత్రాలు, క్షేత్ర మహాత్మ్యాల కథల్లో పాపం పుణ్యంగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవగాహన బట్టి తేడా అది. అంహస్య పుణ్యముగుగా అని చివరిలో చమత్కారం. సంహౌ మన కవనధార సర్వయింసునగా. సంహౌ ఇంగ్లీష్ మాట, SOMEHOW అని రాయాలి. మరి అలా ఏమండి మధ్యలో ఇంగ్లీష్ వాడచ్చా అంటే ఆయన సరదాకి ఏమన్నా అంటే సమర్థించుకోవడం. అందులో కూడా గట్టిదనం ఉంటుంది కదా. పండితుడే మహాకవి కదా. ఆ విశ్వనాథ వారు విశ్వేశ్వర శతకంలో అంఘో వారణ కుంభపాటన కళ అని వాడారు. అలా వాడి 3 ప్రాసలు వాడి సింహం అనే ప్రాస వాడి చివరిలో నచాం హంతవ్యం అని వాడారు. సంస్కృత వాక్యాన్ని తీసుకొచ్చి ఉన్నదన్నట్టుగా తెలుగులో ప్రాస కోసం వాడితే తప్పు కానప్పుడు ఇంగ్లీషు వాక్యాన్ని వాడితే తప్పి ఉందని సమర్థించుకున్నాడు. మరి పరభాష అంటే ఏదైనా పరభాషే కదా. తెలుగుకి ఇంగ్లీషు పరభాష అయితే సంస్కృతం కూడా పరభాషే, తమిళం కూడా పరభాష. అంచేత శ్రీశ్రీ వాదనలో తప్పేమీ లేదు. అందుకని సంహౌ అని మీరు తెలుగులో రాస్తేనే ప్రాస కుదురుతుంది. ఎందుకంటే సున్న పెట్టి హౌ అని హకార ఔకారములు రాస్తే ప్రాస సరిపోతుంది, కానీ ఇంగ్లీష్లో రాసేయకూడదు. అంటే ఇంగ్లీషు మాటలను కూడా తెలుగులో రాస్తే తెలుగు పదాల్లా స్ఫురిస్తాయి. తెలుగులో ఇలా అందరినీ ఇమిడించుకునే తత్వం ఉంది మనకి. ఆ విశాల హృదయం తెలుగు వాళ్ళు ఉండడం వల్లే పరభాషా పదాలన్నీ తెలుగులో కలిసాయి. సరే, ఆ విశాల హృదయం మళ్ళీ 72 అంగుళాలు కాకుండా 720 అంగుళాలు మరీ విపరీతం అయిపోయేసరికి కొంచెం ఇబ్బంది కూడా వచ్చింది. అసలు మన భాష ఉనికికి ప్రమాదం ఏర్పడింది, అది వేరే విషయం. అలాగే ఈ వారం ఒక మంచి సామెత. ఎందుకు ఏడుస్తున్నావు పిల్లాడా అంటే ఎల్లుండి మా అమ్మ కొడుతుందని అన్నట్టు. వేళ జరుగుతున్నటువంటి రకరకాల వ్యవహారాల్లో మీరు గమనించండి. 1000 కోట్లు అక్రమంగా మింగేసి ఎక్కడ అరెస్టు చేస్తారో అన్న భయంతో ముందస్తు బయలు కోసం ప్రయత్నించడం ఉంది. సరిగ్గా దానికి ఈ సామెత పనిచేస్తుంది. అలాగా అటువంటి దాన్ని ఊహించే పూర్వీకులు సామెతల రూపంలో పిల్లలకి నేర్పేవారు. ఎందుకు ఏడుస్తున్నావు పిల్లడా అంటే ఒక్కోసారి అబ్బాయి ఎల్లుండి మా అమ్మ కొడుతుందని అన్నట్టు. అంటే జరగబోయేదని ఏదో ఊహించుకుని ముందే అనవసరంగా ఏడుస్తూ ఉంటాడరా, వంకలేనమ్మ డొంకట్టి గడిచింది, అంతకంటే ఏమీ లేదు. ఇలాంటి వాళ్ళు కూడా కొందరు ఉంటారు. అలాగే ఈ వారం ఒక మంచి జాతీయం. ఆయన 4 ఆకులు ఎక్కువ చదివాడండి అంటారు. ఏమిటి 4 ఆకులు? తమలపాకులా? తాటి ఆకులు. మృదువుగా ఉండడానికి తమలపాకు, కాస్త ముదురుగా ఉండడానికి తాటి ఆకు అంట. పూర్వకాలం గ్రంథాలన్నీ కూడా తాటి ఆకుల్లోనే ఉండేవి. తాటి ఆకుని ఆంధ్ర కల్పవృక్షం అన్నారు దివాకర్ల వెంకటావధానికి. ఇవాళ ఎవరిని కూడా ఎంత తెలివైన విద్యార్థినైనా వాడు చాలా బ్రిలియంట్ అనో జమ్మనో ఇంగ్లీష్ మాటలు చెప్తారు కానండి, తెలుగు మాట ఎంత గొప్పదో చూడండి. 4 ఆకులు చదవడం ఎక్కువ, 4 పేజీలు ఎక్కువ చదివాడు, 200 పేజీలు ఎక్కువ చదివాడు అనే మాట మనం వినలా. ఎందుకంటే వీళ్ళ పేజీలు చదవడం చదువు కాదు. పూర్వకాలం చదువులో ఎలా ఉండదంటే ఏ రోజు పాఠం ఆ రోజు అప్పగించుకునేవారు. అలా అప్పగించుకునే రోజుల్లో ఈయన 4 ఆకులు అప్పగిస్తే ఆయన ఇంకో 4 ఆకులు అప్పగించాడు అనమాట. అందుకని ఆకు అనే అర్థంలో 4 ఆకులు ఎక్కువ చదివాడు, 4 ఆకులు అంటే ఈయన 4 పాఠాలు అప్పగించి ఇంకా అంతటితో ధారణాశక్తి లేక మానేశాడు చదువు. తర్వాత గెదురు కాసుకోవడం మొదలెట్టాడు. ఆయన అలా కాదు, కొనసాగించి ఇంకో 4 ఆకులు ఆయన చదివాడు. అందుకని అప్పుడు ఎన్ని డిగ్రీలు ఉన్నాయని కాకుండా ఎన్నో ఆకులు అప్పగించాడు అని మాట్లాడేవారు. అందుకే ఆయన 4 ఆకులు ఎక్కువ చదివాడు అనమాట. అదే 4 ఆకులు ఎక్కువ వేసుకుంటే తమలపాకులు చదువు రాదు, 4 ఆకులు ఎక్కువ చదివితే చదువు వస్తుంది. తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. తెలుగు సంవత్సరాలు ఎన్ని? A 20, B 40,
సి 50, డి 60. మీ సమాధానం టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 20 అయితే ఏ, 40 అయితే బి, 50 అయితే సి, 60 అయితే డి అని టైప్ చేసి 562635కు SMS చేయండి. ప్రశ్న మరోసారి, తెలుగు సంవత్సరాలు ఎన్ని? ఏ 20, బి 40, సి 50, డి 60. మీ సమాధానం టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 20 అయితే ఏ, 40 అయితే బి, 50 అయితే సి, 60 అయితే డి అని టైప్ చేసి 562635కు SMS చేయండి. గత వారం ప్రశ్నకు సమాధానం, సంతకాలు లేకుండా ఉత్తరాలు రాసేవారిని ఆకాశరామన్న అంటారు. కనుక ఈ ప్రశ్నకు సమాధానం సి. గత వారం ప్రశ్నకు ప్రేక్షకుల నుంచి అందిన SMSలలో డ్రా ద్వారా ఎంపికైన విజేత సిహెచ్ మంగళ, జీడిమెట్ల, హైదరాబాదు. తెలుగు ప్రచారోద్యమంలో భాగంగా విశిష్టమైన ప్రయోగాలు చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. అటువంటి వారికి తెలుగు వెలుగే గొప్ప వేదిక. ఆలస్యం ఎందుకు? వెంటనే మీ వివరాలు తెలియచేయండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9394489229, 9394489263. ఫోన్ నంబర్లు మరోసారి 9394489229, 9394489263. వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. తెలుగు భాషా సొబగుల తెలుగు వెలుగు కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.